వెలుగు పేపర్. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలొద్దు, సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు యూటీలకు గైడ్లైన్స్ జారీ, నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం, ఒక్కరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేస్తారా, అధికారులు జడ్జీల తీర్పులు చెప్పొద్దు, గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రాసిక్యూట్ చేయడంతో పాటు బాధితులకు పరిహారం ఇస్తామని తీర్పు. ఇదంతా ఎవరి గురించి అంటే హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ గారు ఉన్నారు కూడా. రంగనాథ్ గారికి నిన్న పరోక్షంగా సుప్రీంకోర్టు వాతలు పెట్టింది, ఓ విధంగా వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ తక్కువ చేస్తే తీసుకుపోయి జైలు వేస్తామని చెప్పింది. నిన్న హైడ్రాకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ వాదోపవాదాలు జరిగినాయి. ఆ క్రమంలోనే ఎవడైనా, ఏ అధికారి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా ఏది నిందితులని, తప్పు చేసిందని, అక్రమంగా ఇండ్లు కట్టిందని బుల్డోజర్లను ఉన్న పలంగా ప్రయోగిస్తే మిమ్మల్ని జైల్లోకి తీసుకుపోయి నూక్తం బిడ్డ అని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఎట్లున్నది రంగనాథ్ గారి పరిస్థితి? కుక్కిన పేన్ అయిపోయింది రంగనాథ్ గారు. ఆగలే గత్తర పట్టించిండు. 2 నెలలు ప్రజలను గత్తర పట్టించిండు. రాష్ట్రంలో ఏ మూలన ఎవడిల్లు కట్టుకున్న భయపడే పరిస్థితి దాకా తీసుకొచ్చింది. ఆఖరికి హైదరాబాద్లోని ఇల్లు కడదామంటే కూడా భయపడే పరిస్థితి దాకా తీసుకొచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు నిన్న మంచి తీర్పు ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా ఎవడన్న అధికారులు ఇండ్ల మీదికి బుల్డోజర్లు పట్టుకొని పోతే ఇక మీ చెవులు వడి పెడతామని కూడా చెప్పింది, మీకు తొడపాశం పెడతామని కూడా చెప్పింది. ఇది గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే నీ రేవంత్ రెడ్డి అయినా, నీ హైడ్రా రంగనాథ్ అయినా, ఇంకా ఆకాశరామన్ అయినా ఎవరిని విడిచిపెట్టమని సుప్రీంకోర్టు నిన్న వార్నింగ్ ఇచ్చింది.